శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఓకేనా? సో మనం వచ్చేసి చివరి క్లాస్లో కళారత్నాలు అనే గేయం గురించి మాట్లాడుతున్నాం కదా. మరి ఈరోజు పాఠం ఏంటంటే మనకి చూడండి, చిన్నారి కళ. ఏ పాఠం ఈరోజు మనకు? చిన్నారి కళ. ఇక్కడ కళ అంటే మనం మేబీ మామూలుగా రాత్రిపూట నిద్రపోతూ ఉంటాం కదా అందరం. ఇక్కడ కూడా ఒక పాప నిద్రపోతుంది అనమాట. ఓకేనా? మరి ఆ పాపకు కళ వచ్చింది అనమాట. సో మనకు కూడా కళలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కరికి కళలు వస్తూ ఉంటాయి కదా. నాకేమి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఏదో వేరే పెద్ద ఊరికి పోయినట్లు, ఏదో డబ్బు సంపాదించినట్లు బాగా ఇలా కళలు వస్తూ ఉంటాయి. మీకేం కళలు వస్తూ ఉంటాయి? సో మీకు తెలుసా మీకు ఏం కళలు వస్తూ ఉంటాయి అంటే, కళలు రావడం సహజం అందరికి కదా. కళలు వస్తూ ఉంటాయి, మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఓకేనా? ఆ కళలు అంటే ఏంటివి? నీ మైండ్ సెట్ లో ఉండే థాట్స్ అనమాట. అవన్నీ కూడా మీ మైండ్ సెట్ లో ఉండే థాట్స్ అనమాట, ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ కూడా మీకు రాత్రిపూట కళ రూపంలో వస్తూ ఉంటాయి ఇక్కడ. మరి అలాంటి కళ ఇక్కడ చిన్న పాప కళ కనిందంట. మరి ఏం కళ కనింది? ఓకేనా? ఆ కళ యొక్క సారాంశం ఏంటి? ఆ కథ ఆమె కన్నటువంటి కళలోని కథ మనకి ఏం తెలుపుతుంది? దానివల్ల మనం నేను ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా మనము ఈరోజు చిన్నారి కళ అనే పాఠంలో నేర్చుకుందాము. సరేనా? మరి ఇక్కడ ఈ చిన్నారి కళ అనే పాఠం యొక్క ఇతివృత్తం చూడండి. ఇక్కడ ఇతివృత్తం ఏంటి అంటే, పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ ఏంటిది? పర్యావరణ పరిరక్షణ. మరి ప్రక్రియ కథనం. ప్రక్రియ ఏంటి అంటే కథనము. సో ఈ చిన్నారి కళ అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? ఇక్కడ పర్యావరణ పరిరక్షణ. అండ్ ప్రక్రియ ఏంటంటే కథనం అన్నమాట. ఓకేనా? రైట్. మరి పాఠంలోకి వెళ్దామా? రైట్. చూడండి, ఫస్ట్ ఉద్దేశం చూడండి. పాఠం మీరు వినేటప్పుడు, ఎప్పటికైనా క్లాస్లో వినేటప్పుడు మీరు ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ అనేది ముందర పెట్టుకోవాలి. ఓకేనా? జాగ్రత్త. సో ఇప్పుడు ఉద్దేశం చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఉద్దేశం చూడండి. ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడైపోతున్నది. కరెక్టే కదా? మనం మిత్రులతో ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అని చెప్పుకున్నాం. పర్యావరణం అంటే ఏంటి? ఇక్కడ వాతావరణం అనమాట. పరిరక్షణ అంటే రక్షించడం, మనం వాతావరణాన్ని రక్షించాలన్నమాట. ఓకేనా? మరి ఆలోచన చెప్తున్నారు, ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడైపోతున్నది. కరెక్టే కదా? ప్లాస్టిక్ ఎంత వాడితే ప్రకృతి అంత నాశనం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్లాస్టిక్ భూమిలో కరగదు. కరగాలి దాదాపు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు పట్టాలి కదా. అంతలోపు మరి ఇక్కడ చూడండి, ఆ ప్లాస్టిక్ ని ఎవరైనా తింటే, ఫర్ ఎగ్జాంపుల్ పశువులు ఉంటాయి, మేకలు, గొర్రెలు, చాలా పేపర్లో కానీ న్యూస్ లో చూస్తూ ఉంటాం, వార్తల్లో ఏమని, ఇలా ప్లాస్టిక్ కడుపులో ప్లాస్టిక్ ఉంది, ఆపరేషన్ తీశారని. పశువుల్లో కానీ, మేకల్లో కానీ, గొర్రెల్లో కానీ ఇట్లా. అంటే ప్లాస్టిక్ వాడడం వల్ల ఏమవుతుందంట అంటే, ప్రకృతి అనేది మొత్తం కూడా పాడైపోతుంది. మొత్తం ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ప్లాస్టిక్ ని కాలుస్తూ ఉంటారు. మీరు చూడండి, వస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ తీసుకొని దాన్ని కాల్చండి, వాసన వేరేలాగా ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి విషయాలన్నీ వెలువడుతూ ఉంటాయి అన్నమాట. సో వాటి వల్ల ఏమవుతుందంటే ప్రకృతి అనేది నాశనం అవుతుంది. దాంతో మనము కష్టపడుతున్నాం, మిగిలిన జీవులు గోస పెడుతున్నాయి. కరెక్టే కదా? గోస పెడుతున్నాయంటే బాధపడుతున్నాయి అనమాట. కరెక్టే కదా? చాలా బాధపడుతుంది. ఎందుకు? చనిపోతూ ఉన్నాయి మిగతా జీవులు. ఆ విషవాయువుల వల్ల, ఆ ప్లాస్టిక్ తినడం వల్ల, చెత్త తినడం వల్ల ఏమవుతున్నాయి? చనిపోతూ ఉన్నాయి. ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తున్నదో, దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఏమంటే ఉద్దేశం మరి ఇక్కడ, ప్లాస్టిక్ మనకి ఏ విధంగా నష్టం కలిగిస్తుంది అంటే, ప్లాస్టిక్ అనేది మనకి ఏ విధంగా నష్టం కలిగిస్తుంది, అండ్ అలాగే దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సరే, ఉద్దేశం ఏమంటే మొత్తానికి అయితే ప్లాస్టిక్ వల్ల, మీరు ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల, ఉపయోగించడం వల్ల నష్టాలేంటి, మరి ఆ నష్టం నుంచి బయటపడాలంటే ప్లాస్టిక్ ని ఎలా తగ్గించుకోవాలి వాడడం, అలా చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంట. ఓకేనా? రైట్. పాఠం చూద్దాం. ఇప్పుడు చూడండి, మరి పాఠం, కళలు రావడం సహజం. కరెక్టే కదా? కళలు అందరికీ వస్తుంది నిద్రపోయిన తర్వాత. ప్రజ్ఞకు కూడా ఒక కళ వచ్చింది. ప్రజ్ఞకు కూడా కళ వచ్చిందట. ఇక్కడ పాప పేరు ఏం పేరు? ప్రజ్ఞేశ్వరమ్మ. పాప నేమ్ ఏంటి ఇక్కడ అంటే ప్రజ్ఞ.
ఈ ప్రజ్ఞకు ఒక కళ వచ్చిందంట. మరి ఏమో చూద్దాం. కళలో కనిపించిన కొన్ని వస్తువులు ప్రజ్ఞతో తమ గురించి చెప్పుకున్నాయి. ఆ కళలో కొన్ని వస్తువులు వచ్చాయంట ప్రజ్ఞకు. మరి ఆ వస్తువులు ఏమంట ప్రజ్ఞతో తమ గురించి చెప్పుకున్నాయి. వాటి మాటలు విన్న ప్రజ్ఞలో మార్పు వచ్చింది. మరి అవి ఏం చెప్పాయో తమ గురించి కానీ ఆ మాటలు విని ప్రజ్ఞలో ఏమొచ్చిందంట మార్పు వచ్చిందనమాట. ప్రజ్ఞకు అవి ఏం చెప్పాయో తెలుసుకోవడానికి ఈ పాఠం చదవండి. మరి ఆ ప్రజ్ఞ ఆ కళలో వచ్చిన కొన్ని వస్తువులు ఏంటి, మరి వాటి గురించి ఏం చెప్పుకున్నాయి, ఏం చెప్పడం వల్ల ప్రజ్ఞలో మార్పు వచ్చింది, అవన్నీ కూడా మనం ఇప్పుడు పాఠం చదివి నేర్చుకుందాము. ఓకేనా, చూద్దాం. ప్రజ్ఞకు ఆ రోజు కొత్త పుస్తకాలు వచ్చాయి. ప్రజ్ఞకు ఆ రోజు కొత్త పుస్తకాలు వచ్చాయంట. ఎక్కడి నుంచో బయట నుంచో అంటే ఎవరైనా పంపింటారు అన్నమాట, ఆర్డర్ చేసింటారు పుస్తకాలు. సో ఆ కొత్త పుస్తకాలు వచ్చాయంట. తన వద్ద చాలా కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయంటే తన వద్ద బాగా కథల పుస్తకాలు ఉన్నాయంట. బాగా ఏ పుస్తకాలు? కథల పుస్తకాలు. కథల పుస్తకాలు కూడా చాలా ఉన్నాయంట. కథల పుస్తకాలు తరగతి పుస్తకాలను చదువుకోవాలనుకున్నది. ఏమి చదువుకోవాలంట? తరగతి పుస్తకాలు ఉంటాయి కదా, ఓకేనా. ఆ తరగతి అంటే పాట మన పుస్తకాలు అనమాట, మన టెక్స్ట్ బుక్స్. ఈ టెక్స్ట్ బుక్స్ అలాగే కథల పుస్తకాలు ఇవన్నీ కూడా ఏమంట సర్దుకోవాలని నీట్ గా పెట్టుకోవాలని అనుకునేదంట ఒక అల్మారం. మనం కూడా చేస్తూ ఉంటాం ఇంటిగా నీట్ గా ఉండాలని చెప్పి బ్యాగ్ నీట్ గా పెట్టుకుంటాము. సో బూట్ లో పెట్టుకోవాలనుకుంటే ఏం చేస్తాం, బూట్ నీట్ గా సర్దేసి పుస్తకాలు పెట్టుకుంటాం. అలాగే ప్రజ్ఞ కూడా అలా కొత్త పుస్తకాలు అంటే ఆ కథల పుస్తకాలను, కొత్త పుస్తకాలను, తన యొక్క స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, అవి కూడా సర్దుకోవాలని అనుకున్నది. పుస్తకాల అల్మారా పై భాగం ఖాళీ చేయాలి. మరి ఆల్రెడీ అల్మారాలో కొన్ని పుస్తకాలు ఉన్నాయంట. ఆ పుస్తకాలను ఏం చేయాలి, నువ్వు పై భాగాన్ని ఏం చేయాలా, ఖాళీ చేయాలంట. ఓకేనా. అల్మారా అంటే ఏం లేదు, గూడమ్మ. అల్మారా అంటే గూడు అనమాట. ఒక గూడు పైన పుస్తకాలు ఉన్నాయంట, అవి ఖాళీ చేయాలి. ఆ జాగా దుమ్ముతోని కాగితం సంచులతో నిండి ఉన్నది. ఆ జాగా అంటే స్థలం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. జాగా అంటే స్థలము. జాగా అంటే స్థలం. మరి ఆ అల్మారా యొక్క పై భాగం మొత్తం దేంతో నిండిందంట, దుమ్ము ధూళితో నిండి ఉందన్నమాట. దుమ్ముతోని కాగితం సంచులతో, దేంతో దుమ్ముతో ఉంది, అలాగే కాగితం సంచులతో నిండి ఉన్నది మొత్తం కూడా. అంతే కదా, ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, గూడు సర్దకుండా ఉంటే ఏమైతుంది, మొత్తం బూజు దుమ్ము ధూళి మొత్తం అయిపోయింటది కదా. మరి అలాగే ఇక్కడ ప్రజ్ఞకు కూడా ఏమైందంట, ఆ అల్మారా పై భాగం మొత్తం కూడా దుమ్ముతో నిండిపోయింది. అలాగే ఏ సంచులతో, కాగితపు సంచులతో నిండిపోయింది. ఏ సంచులతో? కాగితపు సంచులు. చాలా ఇంపార్టెంట్, కాగితపు సంచులు. ప్రజ్ఞ కాగితపు సంచులన్నీ చెత్త బుట్టలో పారేసింది. ఏం చేసిందంటే ప్రజ్ఞ అప్పుడు ఆ కాగిత సంచులు ఉంటాయి కదా పైన, దుమ్ము దులిపేసింది. మరి ఇక్కడ కాగితపు సంచులు ఉన్నాయి కదా, మరి ఆ కాగితపు సంచులు ఏం చేసిందంట, తీసి చెత్త బుట్టలో పారేసింది. మనకి ఎగ్జామ్ అడగవచ్చు, ఓకేనా. ప్రజ్ఞ వేడిని చెత్త బుట్టలో పారవేసింది. ఏ సంచులను ఇక్కడ మనం పడేసింది, బాగా గుర్తుపెట్టుకోవాలి, కాగితపు సంచులు. ఓకేనా. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కాగిత సంచులు తీసి చెత్త బుట్టలో పారవేసింది. ఎవరు? ప్రజ్ఞ. అల్మారా లోపల పుస్తకాలను చక్కగా సర్దింది. ఇంకా మొత్తం దుమ్ము ధూళి ఆ కాగితం తీసుకొచ్చి చెత్త బుట్టలో పడేసింది. మొత్తం నీట్ వేసుకునేది అనమాట. అల్మారా ఏం చేసింది, పుస్తకాలు ఏం చేసింది, నీట్ గా సర్దుకునేది అనమాట. అలసిపోయిన ప్రజ్ఞ తనకిష్టమైన కథల పుస్తకం చదువుకుంటూ నిద్రపోయింది. ఇంకా బాగా పని చేసింది అనమాట. అంతా బాగా నీట్ గా చేసుకొని అన్ని క్లీన్ చేసుకుని సర్దుకొని బాగా అలసిపోయింది అనమాట ప్రజ్ఞ. అలసిపోయి ఏం చేసిందంట, తనకిష్టమైనటువంటి కథల పుస్తకం చదువుకుంటూ నిద్రపోయింది. అంటే ఇక్కడ ప్రజ్ఞకి ఏ పుస్తకాలు అంటే బాగా ఇష్టము, కథల పుస్తకాలు అంటే చాలా ఇష్టము. మనం కూడా చిన్నప్పుడు బాగా కథల పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది చిన్నపిల్లల కోసం కథల పుస్తకాలు కొనుక్కుంటూ పోతుంటారు. ఎందుకంటే కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి కదా. మన అవ్వాతాత కూడా కథలు చాలా మంది చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం కదా. అంటే పిల్లలకు కథలు అంటే బాగా ఇష్టం కాబట్టి, ప్రజ్ఞ కూడా చిన్న పాప కదా, మరి ఆ పాపకు కూడా ఏ పుస్తకం అంటే బాగా ఇష్టం అంటే ఇక్కడ కథల పుస్తకాలు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ కథల పుస్తకాలు చదువుకుంటూ అలాగే నిద్రపోయింది. ఇప్పుడు కూడా మనకు కూడా అంతే,
ఏదైనా పుస్తకం పెట్టుకొని చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఏమైతుంది, నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను చెక్ చేసుకోవచ్చు. అవుతుందా, బుక్ ముందరదనుకో ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది అనమాట. మరి ఎందుకు వస్తుందో ఏమో మనకు కూడా తెలియదు. ఓకేనా, ఇక్కడ కూడా ప్రజ్ఞ కథల పుస్తకం చదువుకుంటూ అలాగే నిద్ర పోయింది. నిద్రపోయిన ప్రజ్ఞ కలగన్నది. ఇప్పుడు ప్రజ్ఞకు కలలో చూడండి ఏమైందంటే ప్రజ్ఞ నిద్రపోయింది హాయిగా కథల పుస్తకం చదువుకుంటూ. ఇప్పుడు ప్రజ్ఞకు కళ వచ్చిందంట. చూడండి, కళలో తాను పారవేసిన కాగితపు సంచులన్నీ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నాయి. చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రజ్ఞ కళలో కొన్ని వస్తువులు మాట్లాడాయి అని. మరి ఆ కొన్ని వస్తువులు ఎవరంటే ఇక్కడ ప్రజ్ఞ పడేసి చిత్తపుట్టులో పడేసిన కాగితపు సంచుల్ని ఆ కాగితపు సంచులన్నీ కలిసి కళలో దగ్గర చేరి అని ఏం చేస్తున్నాయంట, మాట్లాడుకుంటూ ఉన్నాయంట. అంటే ఇక్కడ ప్రజ్ఞకు కళలో కనిపించినవి ఏంటివి, కాగితపు సంచులు. అర్థమవుతుందా, ఈ ప్రజ్ఞ కళ వచ్చింది. మరి ఆ కళలో ఏమి కనిపిస్తున్నాయంట అంటే తను పారేసిన కాగితపు సంచులు అవన్నీ కూడా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉన్నాయంట కళలో. ఆ మాటలను ప్రజ్ఞ శ్రద్ధగా వింటున్నది. మరి అవి ఏమేమి మాట్లాడుకుంటున్నాయో ఆ మాటలన్నీ కూడా ఎవరు వింటున్నారు, ఇక్కడ ప్రజ్ఞ వింటూ ఉన్నది. ఇప్పుడు మరి చూడండి ఏం మాట్లాడుకున్నాయో చూడండి అక్కడ ఆమె కాదు, ఆ కాగితపు సంచులు ఏం మాట్లాడుకున్నాయో చూడండి. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్నలను మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి వాడేవారు అన్నది ఒక సంచి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ కాగిత సంచులు ఏం మాట్లాడుతున్నాయంట, ఇప్పుడు మనల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చూడండి ఇంతకుముందు అయితే ఈ ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్న మనల్ని బాగా వాడి దాచిపెట్టుకుని మళ్ళీ వాడేవారు అనమాట. అంటే ఏమంట వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టేవారు. అంటే యూజ్ చేయడము, తర్వాత దాచిపెట్టడం, మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ ఉపయోగించుకోవడం, ఇలా చేసేవాళ్ళ కాగితం సంచులు ఎవరు, ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్న. కానీ ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు చెప్పి ఒక సంచి అన్నదంట. నెక్స్ట్ ఇంకో సంచి ఏమన్నదో, ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే కదా, కరెక్టే కదా, ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ యుగమే కదా, కాగితపు సంచులు ఎవరికి కావాలి, కరెక్టే కదా. మనం కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేస్తూనే ఉన్నాం అప్పటి నుంచి కదా. ఆ ప్లాస్టిక్ సంచులు వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది, పర్యావరణానికి కానీ మనకు కానీ ఎంత తగ్గిస్తే అంత మంచిది అనమాట ప్లాస్టిక్. ఇక్కడ అదే చెప్తుంది ఇంకో సంచి ఏమని, ఇప్పుడు అంతా కూడా ప్లాస్టిక్ యుగమే కదా, కాగితపు సంచులు ఎవరికి కావాలి, కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్ని ప్లాస్టిక్ యుగమే, ప్లాస్టిక్ మయమే. ఎటు చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్. చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు, ఫోటోలు కూడా బట్టతో చేసినవి కాక ప్లాస్టిక్వే కదా. అందరికీ ప్లాస్టిక్ ఇచ్చే పట్టింది అన్నది మరో సంచి. కదా ఫస్ట్ ఒక సంచి ఏమన్నది, ఇప్పుడు మనల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇంతకు ముందు ప్రజ్ఞ వాళ్ళ అమ్మలను అయితే మనల్ని దాచిపెట్టి వాడుకునేవారని చెప్పి ఒక సంచి అన్నది. మరి ఇప్పుడు ఇంకో సంచి ఏమన్నది, అవును కదా మరి ఇప్పుడు అంతా ప్లాస్టిక్ యుగమే కదా, ఇప్పుడంతా కూడా ప్లాస్టిక్ యుగమే కదా, మరి కాగిత సంచులు ఎవరికి కావాలి, కుర్చీలు, బల్లలు, డబ్బాలు, గిన్నెలు మనం కూడా చూస్తూ ఉంటాం, ప్లాస్టిక్ అమ్ముతూ ఉంటారు. చైనా బజార్లో 10 రూపాయలకు బాక్స్ ప్లాస్టిక్ కదా వాడుతున్నాం మనం ప్లాస్టిక్. మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆట పోటీ పెట్టినప్పుడు, గేమ్స్ పెట్టినప్పుడు, ఇండిపెండెన్స్ కానీ స్వాతంత్ర దినోత్సవం అప్పుడు కానీ గణతంత్ర దినోత్సవం కానీ ఆట పోటీలు పెడతాం. దాంట్లో గెలిస్తే కూడా ప్లాస్టిక్ గిన్నెలే ఇస్తారు, ప్లాస్టిక్ డబ్బాలు కదా. మరి చూడండి కుర్చీలు మన టీచర్స్ వాళ్ళు మన ఉపాధ్యాయులు టీచర్లు అందరూ కూర్చుంటారు కుర్చీల మీద, అవి కూడా ప్లాస్టిక్ వే కదా. మీరు డైనింగ్ టేబుల్ పెట్టిన కొంతమంది ఇంట్లో అది కూడా ప్లాస్టిక్ వే దాదాపుగా. అంటే కుర్చీలు కానీ ఇట్లా బల్లలు, గిన్నెలు ఇవన్నీ కూడా ఏమయ్యాయి, మొత్తం ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు కదా. మరి ఎటు చూసినా ఏమైతుంది, ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవుతుంది. చివరకు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు, ఫోటోలు కూడా బట్టతో చేసినా కాకుండా ఏం చేస్తున్నామంట, అవి కూడా ప్లాస్టిక్ వే వాడుతున్నామంట. అంతెందుకు ఉదాహరణ చెప్పాలంటే మన ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం అప్పుడు కానీ గణతంత్ర దినోత్సవం అప్పుడు కానీ మీరు చూడండి ప్లాస్టిక్ జెండాలు వచ్చింటాయి. బట్ట జెండాలు, పేపర్ జెండాలు కాదు, ప్లాస్టిక్ జెండాలు వచ్చింది కదా. మరి ఇట్లాంటివన్నీ ఏం చేస్తున్నాం, మనం అంతా ప్లాస్టిక్ వాడుతున్నాము. అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అనేది మరో సంచి. కాబట్టి అందరికి కూడా ఏమైందంట, ప్లాస్టిక్ పిచ్చే పట్టింది. ఓకేనా. సో మరి ఇక్కడ వరకు ఇంకో సంచి అన్నది కదా, రైట్. ఈ మాటలు విన్న ప్రజ్ఞ కాగితపు సంచులతో ఇట్లా అన్నది. ఈ మాటలు ఎవరున్నారు, ప్రజ్ఞ అయింది కదా. ఇప్పుడు ఆ ప్రజ్ఞ కాగితపు సంచులతో ఏమంటుందో చూడండి,
అవును మరి ప్లాస్టిక్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. అవును మరి ప్లాస్టిక్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ ప్లాస్టిక్ పై మోజు పెరిగింది. ఇక్కడ మోజు అంటే ఇష్టం చూడండి. మోజు అంటే ఇష్టం. మోజు అంటే ఇష్టం అన్నమాట. ఓకేనా. ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. మట్టి వస్తువుల లాగా అవి తొందరగా పగిలిపోవు. అట్లానే కాగితపు వస్తువుల లెక్క నీళ్లు తగలగానే చినిగిపోవు. స్టీలు వస్తువుల లెక్క ఎక్కువ ఖరీదు కూడా ఉండవు అని చెప్పింది అన్నమాట ప్రజ్ఞ. ఇక్కడ ప్రజ్ఞ ఏమని చెప్పింది వాటితో చూడండి. ఇక్కడ అవును ప్లాస్టిక్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. కరెక్ట్, చాలా లాభాలు ఉంటాయి ప్లాస్టిక్ తో. ఎంత లాభం ఉంటుందో అంతకు ఎక్కువ నష్టం ఉంటుంది ప్లాస్టిక్ తో. మరి ఆ లాభం ఏంటంటే చూడండి, ప్లాస్టిక్ అంటే చాలా అందరికి ఇష్టం. మీరు ఎందుకు ఇష్టం అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. కరెక్టే కదా, చాలా అందంగా ఉంటాయి ప్లాస్టిక్ వస్తువులు. మనకు కుండ నచ్చదు కానీ బిందె నచ్చుతుంది ప్లాస్టిక్. మట్టితో చేసిన కుండ నచ్చదు చాలా మందికి. ఇప్పుడు కూడా చూడండి మరి మనకు మట్టితో చేసిన కుండలు చాలా తక్కువ వాడుతున్నారు. మనకు వాటర్ క్యాన్స్ టిన్స్ అవి మొత్తం ప్లాస్టిక్ కదా, అవే ఎక్కువ తీసుకుపోతుంటారు ట్యాప్. అంటే ఇక్కడ ఏంటి, చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి చూడడానికి ప్లాస్టిక్. మీరు కూడా చూస్తే ప్లాస్టిక్ వస్తువులు చాలా అందంగా చేసి ఉంటారు, డిజైన్ చేసి ఉంటారు మంచిగా కదా, అలా అందంగా ఉంటాయి. ఇక్కడ ఆకర్షణీయంగా అంటే అందంగా అని చూడండి. తర్వాత మట్టి వస్తువులాగా తొందరగా పగిలిపోవు. కరెక్టే కదా, మట్టి వస్తువులు ఇట్లా పడేస్తే పగిలిపోతాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ పగులుతాయంటే పగలవు అనమాట కదా. అలాగే ఇంకేమంటే చూడండి, కాగితపు సంచుల్లాగా నీళ్లు తగలగానే చినిగిపోవు. కరెక్టే కదా, కాగితపు సంచులు చూడండి, ఇట్లా నీళ్లు పోస్తే ఏమైతే మెత్తగా చినిగిపోతుంది. కానీ ప్లాస్టిక్ వస్తువులు చినిగిపోతాయా అంటే చిరిగిపోవు. స్టీల్ వస్తువుల దాకా ఎక్కువ ఖరీదు కూడా ఉండదు. కరెక్టే కదా, ఒక స్టీల్ గిన్నె తీసుకుంటేనేమో ఎక్కువ రేటు, అదే ప్లాస్టిక్ గిన్నె తీసుకుంటే తక్కువ రేటు. సో అట్లా స్టీల్ వస్తువుల లాగా ఖరీదు కూడా ఎక్కువ ఉండదని చెప్పేసి ప్రజ్ఞ అంటున్నది. ఓకేనా, మరి ప్రజ్ఞ ఈ మాట అన్నది కదా. సో ఇక్కడ వరకు ఈరోజు చాలు, మనకు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఆ ప్రజ్ఞ మాట్లాడే సంచులు తర్వాత ఏం చెప్పాయి ప్రజ్ఞకు. ఇప్పుడు ప్రజ్ఞ లాభం గురించి చెప్పింది కదా. నెక్స్ట్ మరి ప్లాస్టిక్ సంచులు, సరే కాగితపు సంచులు మరి ప్రజ్ఞకి ఏ విధంగా మారుస్తాయి, ఏ విధంగా చెప్పి మారుస్తాయో మళ్ళీ మనం తర్వాత క్లాస్ లో తెలుసుకుందాము. ఓకేనా. సో మనకి ఇది చిన్నారి కళ అనే ఫస్ట్ పార్ట్, చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇతివృత్తం ఏంటి ఇక్కడ, పర్యావరణ పరిరక్షణ. ఓకేనా. అండ్ ప్రక్రియ ఏంటి ఇక్కడ అంటే కథనం, ప్రక్రియ కథనం. సో ఈ విధంగా మనకు ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే, ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల ఎంత నష్టం కలుగుతుంది, మరి ఎలా తగ్గించాలి ప్లాస్టిక్ అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశము. మరి ఈ పాఠంలో ముఖ్య పాత్రధారి ఎవరు ఇక్కడ అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ కళ వచ్చిందంట. మరి ఆ కళలో ఏం మాట్లాడుకుంటున్నాయి ఇక్కడ, కాగితం సంచులు మాట్లాడుతున్నాయి. మరి అవి ఏం మాట్లాడాయి ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం అంతా కదా. సో మొత్తం ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్న అయితే బాగా దాచిపెట్టుకునేవారు అన్నది కదా. తర్వాత ఇంకో ప్లాస్టిక్ అని చేయమన్నది. అవును మరి ఇప్పుడు అంతా ప్లాస్టిక్ యుగమే. కుర్చీలు, బల్లలు, టేబుల్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తో తయారు చేసినవే కదా. అందరికి కూడా ఈ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది. తర్వాత ఏంటిది ఇక్కడ జెండాలు కానీ ఫోటోలు కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తో చేసినవే తెలియదు కదా అని చెప్పేసి ఇంకో సంచి కూడా అన్నది మనకు. తర్వాత ఈ మాటలు విన్న ప్రజ్ఞ ఏమనిందంట, అవును మరి సో ప్లాస్టిక్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, అందుకే ప్లాస్టిక్ అంటే అందరికీ మోజు. సో ఇక్కడ మోజు అంటే ఇష్టం అనమాట, అందరికీ ఇష్టము. ఎలా మరి ఏం లాభం అంట, ప్లాస్టిక్ వస్తువులు చాలా అందంగా ఉంటాయి, మట్టి వస్తువులాగా తొందరగా పగిలిపోవు, అలాగే కాగిత సంచులాగా తొందరగా చినిగిపోవు కదా. అలాగే స్టీల్ వస్తువులాగా ఖరీదు కూడా ఎక్కువ ఉండదు కదా. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వల్ల లాభాలని చెప్పేసి ప్రజ్ఞ ఇప్పుడు ఆ కాగిత సంచులకి చెప్పింది. మరి ఆ మాట్లాడే కాగిత సంచులు తర్వాత నష్టం గురించి ఏం చెప్తుంది, ఏం చెప్పి ప్రజ్ఞను మారుస్తుంది, ఇవన్నీ కూడా మళ్ళీ మనము తర్వాత క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనా, అందరికి అర్థమవుతుందమ్మా. థ్యాంక్ యూ.